పావు కిలో ఫ్రెష్గా ఉన్న పాలకూరని సన్నగా తరుక్కొని ఒక బాండీలో 2 టీ స్పూన్ల వేరుశనగ నూనె తీసుకుని దాంట్లో శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుని పోపు చేసుకొని ఈ పాలకూర తరిగి పెట్టుకున్నది దాంట్లో వేసుకొని పావు టీ స్పూను ఉప్పు వేసుకోండి. పాలకూరలో సహజంగా ఉప్పు శాతం ఉంటుంది, అందుకని కాస్త చూసి వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకుని లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. సగం సగం ఉడికిన పాలకూర. దీంట్లో 150 ml అంత పాలు పోసుకోండి. కొంచెం పాలకూర మునిగేంత పాలు పోసుకుంటే సరిపోతుంది. అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని మూత తీసి పెట్టుకొని పాలకూర ఆ పాలంతా పీల్చుకునేంత వరకు ఉంచుకొని పాలంతా ఆవిరైపోయేంత వరకు ఉంచుకుంటే మనకి పాలకూర పాలు పోసి చేసుకునే కూర రెడీ అయినట్టే. ఇది అన్నానికి, చపాతీకి, పూరీకి దేనికైనా సరే చాలా బాగుంటుంది. దీని రుచి పాలక్ పన్నీర్ కూరకి చాలా దగ్గరగా ఉంటుంది.